హీరో నవ్వితే ఇంటర్వెల్, ఊరి జనం నవ్వితే క్లైమాక్స్. కార్తిక్ సుబ్బరాజ్ సినిమాలో లేయర్స్ వెతుక్కున్న వాళ్ళు థియేటర్కి వెళ్ళి వెతుక్కోండి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. సూర్య కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో చేసిన రెట్రో ఫిలిం వరల్డ్ వైడ్ గా ఇప్పుడు రిలీజ్ అయింది. వేరే లాంగ్వేజెస్ సంగతి ఎలా ఉన్నా కూడా ఇది సూర్య సినిమా కావడంతో తెలుగు వాళ్ళు ఎప్పుడూ పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ తో పాటు సూర్యకి ఈసారి హిట్ పడాలి అని కోరుకున్న వాళ్ళు కూడా పెరిగారు. అలానే కార్తిక్ సుబ్బరాజ్ స్టైల్ ఆఫ్ మేకింగ్ కూడా ఇక్కడ ఫ్యాన్స్ ఉండడంతో రెట్రో ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయిందా లేదా, సూర్యకి కంబ్యాక్ మూవీగా నిలిచిందా లేదా, అసలు మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హిట్ 3 రివ్యూని ఆల్రెడీ అప్లోడ్ చేశాం, మిస్ అయి ఉంటే చెక్ చేయండి. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజీని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా ప్లాట్ విషయానికి వస్తే, ఒక గ్యాంగ్స్టర్ ఫ్యామిలీ మ్యాన్ కావాలని అనుకుంటాడు. సో ఈ గొడవలు కొట్లాటలు అన్ని బంద్ చేస్తూ పెళ్లికి రెడీ అవుతాడు. బట్ పాస్ట్ అనేది గ్యాంగ్స్టర్స్ ని వదలదు కాబట్టి పారి అనే ఈ క్యారెక్టర్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసింది, తర్వాత ఏం జరిగింది, అసలు ఈ పారి ఎవరు అనేది మూవీలో చూస్తారు. ఇదే మూవీ యొక్క బేసిక్ ప్లాట్. ఇక మూవీ ఎలా ఉంది అంటే, ర్యాండమ్ గా కొన్ని డ్రీమ్స్ ఒకే రోజు వస్తూ ఉంటాయి. సడన్ గా బ్యాక్ డ్రాప్ లో చేంజ్ అయిపోవడం, ఏదేదో జరుగుతూ ఉంటుంది. సేమ్ ఈ మూవీ కూడా అలానే ఉంటుంది. ఎక్కడో మొదలై ఎక్కడికో వెళ్లి ఇంకా ఎక్కడో ఎండ్ అవుతుంది. హీరో నవ్వితే ఇంటర్వెల్, ఊరి జనం నవ్వితే క్లైమాక్స్. సినిమా స్టార్ట్ అయిన విధానం చూస్తే టాలీవుడ్ జామ్. ప్రస్తుతం సినిమా ఖచ్చితంగా గుర్తొస్తుంది. అనాథని కొడుకులా పెంచిన గ్యాంగ్స్టర్ తన వల్లే ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తే ఎలా ఉంటుందనేది సబ్ ప్లాట్. మూవీలో వెతికితే ఇలాంటి సబ్ ప్లాట్స్ ఇంకా చాలా కనిపిస్తూ ఉంటాయి. కార్తిక్ సుబ్బరాజ్ సినిమాలో లేయర్స్ చాలా ఉంటాయని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. అలా ఎవరైనా ఉంటే థియేటర్స్కి వెళ్ళి హ్యాపీగా వెతుక్కోండి. ఓటీటీలోకి వచ్చాక వెతుక్కోవడం కాదు. అసలే పురాణాల రిఫరెన్స్లు కూడా మూవీలో ఉంటాయి. బట్ నాకైతే మూవీ వర్కౌట్ కాలేదు. ఎంతని చెప్పి వెయిట్ చేయాలి. సినిమా అసలు కదలనే కదలదు. ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి ఒక 2 మూవీస్ ని ఫినిష్ చేసిన ఫీల్ అయితే వస్తుంది. ఇక సెకండ్ హాఫ్ చూసాక ఏమాత్రం దానిక ఫస్ట్ హాఫ్ అంతా అంతలా లాగారనే ఫీలింగ్ కూడా వస్తుంది. ఒకనొక టైంలో కొంగువాకి ఏమాత్రం తగ్గని ర్యాంపేజ్ చూపిస్తుంది ఈ ఫిలిం. బట్ సెకండ్ హాఫ్ లో ఒక పోర్షన్ ఎప్పుడైతే రివీల్ అవుతుందో, ఓకే మూవీలో కార్తిక్ సుబ్బరాజ్ ఏం చెప్పాలనుకున్నాడో మనకి అర్థం అవుతుంది. బట్ అయినా సరే కంక్లూజన్ అనేది ఒకటి ఉందని మర్చిపోతూ డైరెక్టర్ అయితే సినిమాని నడిపిస్తూనే ఉంటాడు. సినిమా అయిపోయింది అన్న ఫీల్ మనకి వచ్చినా కూడా సినిమా అక్కడి నుంచి ఇంకో 20 మినిట్స్ అయితే ఉంటుంది. ఇక పూజా హెగ్డే క్యారెక్టర్ అయితే మనకి బోనస్ అంతే. ఈ డైరెక్టర్ ఖచ్చితంగా మహర్షి మూవీ తీసుకుని ఉంటారు. కాసేపు హీరోనే కావాలంటుంది, కాసేపు వద్దంటుంది. కాసేపు కోపం, కాసేపు పలక, కాసేపు అసహ్యం. మళ్ళీ వితౌట్ రీజన్ హీరోకి దగ్గర అవుతుంది. పూజ అంటే పూజ అంతే. హీరోకి తన ఫాదర్ కి మధ్య బాండింగ్, కన్వర్జేషన్స్ అంతా కూడా మూవీకి ఇంపార్టెంట్. బట్ డైరెక్టర్ ఎక్కడ వాటిని ఎస్టాబ్లిష్ చేయడు. సేమ్ పూజ సూర్య లవ్ స్టోరీ కూడా అంతే. బట్ పూజ సూర్య లవ్ స్టోరీ కంటే కూడా వాళ్ళ మధ్య జరిగిన గొడవల్ని ఎక్కువసేపు చూపిస్తూ ఇంపార్టెంట్ సీన్స్ ని తక్కువగా చూపెట్టాడు డైరెక్టర్. సినిమా ట్రాక్ లో పడిందేమో అనే డౌట్ వచ్చిన కాసేపటికే, లేదు మీరు సరైన ట్రాక్ లోనే ఆలోచిస్తున్నారని గుర్తు చేస్తాడు డైరెక్టర్. ఆ సెకండ్ హాఫ్ లో రివీల్ చేసిన మెయిన్ ప్లాట్, కొన్ని సీన్స్ ని తలుచుకుంటే ఇప్పటికీ నిద్ర వస్తుంది. సూర్య నుంచి తెలుగు ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసిన కంబ్యాక్ అయితే ఇది కాదు. టెక్నికల్ గా చూసుకుంటే కెమెరా వర్క్, సంతోష్ నారాయణ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకే ఇష్గా ఉంటాయి అంతే. ఇక స్టోరీ అండ్ డైలాగ్ రేటింగ్ అంతా కూడా నార్మల్ గా ఉంటాయి. ఈ రెట్రో బ్యాక్ డ్రాప్ లో సినిమాలు రావడం మొదలయ్యాక మేకర్స్ కు ఒక కంఫర్ట్ జోన్ అయితే మొదలైంది. ఇంపార్టెన్స్ లేకపోయినా కూడా 80s 90s బ్యాక్ డ్రాప్ ని తీసుకుంటున్నారు. నిజంగా అవసరం అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, సూర్య డైరెక్టర్ హీరో. డైరెక్టర్ ఏం చెప్తే అది చేస్తాడు. అండ్ ఈ భారీ క్యారెక్టర్ లో కూడా తన 100% బెస్ట్ ఇచ్చాడని చెప్పచ్చు. పూజ ముందు సినిమాలతో పోలిస్తే లుక్స్ పరంగా డిఫరెంట్ గా కనిపించినా కూడా యాక్టింగ్ మాత్రం సేమ్ ఉంటుంది. ఇక చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్సెస్ అయితే మూవీలో ఎవరివీ లేవు. ఇక ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది, చూడొచ్చలేదా అంటే, మీకు కార్తిక్ సుబ్బరాజ్ సినిమాలు ఇష్టమైతే మాత్రం ఇంతకుముందే చెప్పుకున్నట్టు లేయర్స్ వెతుక్కోవడానికి థియేటర్కి వెళ్ళొచ్చు. నేనైతే కార్తిక్ సుబ్బరాజ్ కి పెద్ద ఫ్యాన్ అయితే కాదు. అండ్ నాకు ఈ మూవీ ఆబ్వియస్లీ వర్కౌట్ కాలేదు. అవర్ రేటింగ్ ఈజ్ 1/5. మరి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద రివ్యూ ఆఫ్ ది రెట్రో ఫిలిం. మీరు కూడా మూవీ చూస్తుంటే ఎలా అనిపించిందో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.